చేస్తూ ఉంటారు. ఏం కట్టుకోవాలో అర్థం కూడా కాదు. కొంతమంది బీరువాలు చూస్తే ఎలా బాగా చెప్పిందమ్మా. అంటే కొంతమంది బీరువాలు తీస్తే ఈ చీరల్లో అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఏ చీర కట్టుకోవాలో కూడా అర్థం కాదు. అంటే వీళ్ళు దేనికి బానిసయ్యారు? శరీరానికి బానిసయ్యారు. అవునా? కన్ను అనేది అది చూడు అని, ఆత్మ అనేది అది చూడకు అని. కానీ మనం ఏం చేస్తాము? ఆత్మ సంబంధులమై ఉంటే దేవుడు ప్రేమకు బానిస అయితే ఆ ప్రేమ యేసు ప్రేమను నేను బాధ పెట్టకూడదని చెప్పి దాన్ని మనం చూడం. లేక శరీరానికి బానిస అయ్యాం కదా, ఇప్పుడు ఎవరి మాట వినాలి? శరీరానికి బానిస అయినప్పుడు శరీరం మాట వినాలి. కాబట్టి అది తినమన్నది తినాలి, చూడమన్నది చూడాలి, కట్టమన్నది కట్టాలి. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరు బానిసవి? శరీరానికి బానిసవి మరి. కాబట్టి శరీరం చెప్పినట్లే వినాలి. లేక క్రీస్తు ప్రేమకు బానిస